ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్సీ మృతి, అకాల మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్స్ పైన ట్యాప్ చేయండి, వీడియో లైక్ చేయండి, అందరికి కూడా తెలుస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల చెరుకువాడ దగ్గర ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన కారు ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొని దాంతో ఆ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సబ్జీ ప్రాణాలు కోల్పోయారు. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ షేక్ సబ్జీ కారులో బయలుదేరారు. ఆ తర్వాత భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారు, ఎమ్మెల్సీ కారు రెండు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్, గన్మెన్, ఆయన పిఏకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే స్థానికుల సమాచారం మేరకు 108 వాహనాలు ఏదైతే 108 వాహనాల వెంట అక్కడికి చేరుకుంది. గాయపడిన వారి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని ఎస్ఐ సూర్యనారాయణ, ఎంపీడీఓ కొండలరావుతో పాటు ఇతర అధికారులు అయితే పరిశీలించారు. ఇక షేక్ సాబ్జీ మృతిపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణ వార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు షేక్ సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సైతం సంతాపం తెలిపింది. కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదాలు మరణించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అన్నారు. అంగన్వాడీ పోరాటానికి మద్దతు తెలిపిన అంతలోనే అనతికాలాలకు వెళ్లిపోవడం విచారకరం అని చంద్రబాబు అన్నారు. చివరి గడియలో కూడా ఆయన ప్రజాసేవలోనే ఉన్న షేక్ సాబ్జీ మృతి పట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్సీ సాబ్జీ ఘోర ప్రమాదం అండి, మృతి చెందడం జరిగింది అక్కడికక్కడే.